నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముందుగా జూలై మాసంలోని ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, మంచి చెడుల గురించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అయితే మీన రాశి వారికి ఈ జూలై మాసంలోని ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? జూలై మాసంలో మీనరాశి వారికి సంబంధించి మంచి చెడు విషయం తెలుసుకునే ముందు ఈ మీనరాశి వారికి ఈ జూలై మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశిలోనే రాహువు, సప్తమ స్థానంలో కేతువు, ఇక 12వ స్థానం ముందు శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం, తృతీయ ముందు గురువు స్థితి పొంది ఉండడం, ఇక కుజుడు 12వ తారీఖు నుంచి తృతీయ ముందు గురువు స్థితి పొంది ఉండడం, గురువుతో కలిసి ఉండడం, ఇక శుక్రుడు 6వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి సంబంధించి కర్కాటక రాశిలో స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత యోగము మీనరాశి వారికి అధికంగా ఉంది. అనగా మంచి రోజులు, ఆనందంగా ఉండేటువంటి రోజులు అధికంగా ఉండడం, కాకపోతే కొన్ని కష్టాలు, ఇబ్బందులు పడేటువంటి రోజులు కొన్ని తక్కువగా ఉండడం. ఈ కారణం చేత శుభయోగ కారకాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాశిలోనే రాహు యొక్క ప్రభావం, ఈ కారణం చేత ప్రధానంగా అతి ఆత్మవిశ్వాసము ఈ యొక్క స్థితి ఉండడం ఈ మీనరాశి వారికి అంత మంచిది కాదని చెప్పాలి. ఎందుకంటే దుందుడుకు స్వభావం, ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పనిలో ముందు వెనక ఆలోచించకుండా ముందుకు వెళ్ళేటువంటి స్వభావం వల్ల చాలా మటుకు స్వయంకృతాపరాధంతో మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా సహాయ సహకారాలు జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, లేదా ఇతరత్ర తోటి ఉద్యోగస్తులు, తోటి వ్యాపారస్తులతో ఈ యొక్క సహాయ సహకారాలు ఉండడం వలన అన్నింట చక్కగా ముందడుగు వేసేటువంటి అవకాశము, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ప్రథమంగా నిలిచేటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి చిక్కులు 12వ తారీఖు వరకు ఉండేటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశి వారికి గోచరమవుతుంది. కాబట్టి ఎవరికి అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక తృతీయ మందు గురు యొక్క ప్రభావం, అలాగే భాగ్యాధిపతి తృతీయ స్థానం మందు 12వ తారీఖు నుంచి స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఎన్నాళ్ళ నుంచో మీరు మీ యొక్క పాత ఇంటిని కానీ, పాత వాహనాన్ని కానీ అమ్మేయాలనే ఆలోచన రావడం, తద్వారా దానికి సంబంధించినటువంటి ధన రాబడి జరగడం జరుగుతుంది. అలాగే పిత్రార్జితం కావచ్చు, స్వార్జితం కావచ్చు, ఏదైనా ఒక వస్తువు యొక్క కదలిక తద్వారా మీకు ధన రాబడి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి శుభ పరిణామం మీకు 12వ తారీఖు తర్వాత చోటు చేసుకోబోతుంది. న్యాయవాద విషయాల్లో మీదే అంతిమ విజయంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎటువంటి కదలిక లేకుండా ఉన్నటువంటి వాటికి కదలిక ఈ యొక్క 12వ తారీఖు నుంచి ఏర్పడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 6వ తారీఖు తర్వాత నుంచి శుక్రుడు, రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి కర్కాటక రాశి ప్రభావం చేత ముఖ్యంగా మీరు ఏదైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనకి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త బ్రేక్ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇక 12వ ఇంట శని వక్రీకరించున్నటువంటి కారణం చేత ప్రధానంగా ప్రతి ప్రయత్నంలో అవాంతరాలు ఎక్కువగా అవ్వడం, అంటే అవాంతరాలు అంటే చేసినటువంటి పనే మళ్ళీ చేయాల్సినటువంటి రావడం, కాబట్టి వృధా కాలయాపన జరుగుతుంది. మీకు ఏ ఇబ్బంది కలగకపోయినప్పటికీ కూడా సమయము వృధా అయిపోతుందని చెప్పాలి. కాబట్టి సమయమే మనిషికి ప్రతిదీ వాల్యుబుల్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులకి మంచి జరిగేటువంటి అవకాశాలు, చేతి వృత్తిలో, కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది. ఇక విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం జరిగేటువంటి అవకాశాలు ఈ జూలై మాసంలో మీనరాశిలో జన్మించిన వారికి ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏ రోజుల్లో మంచి జరుగుతుంది, ఏ రోజులలో మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నెల 26, 27 తారీఖుల్లో మీరు ఈ నెలలో ఈ పని నేను చేపట్టాలి అనుకొని సంకల్పం చేసుకొని ఆ పనికి ముందడుగు వేస్తారు, లేదా ఈ నెలలో ఇవి చేయాలని చెప్పి ఒక రిజల్యూషన్ని మీరు అనుకుంటారు. కానీ వాటికి సంబంధించినటువంటి అంతిమ ఫలితము ఆనందంగా ఉండేటువంటి విధంగా 26, 27 తారీఖుల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఇక 3, 4, 30, 31 తారీఖుల్లో
కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేక సోదర సోదరిమణుల వల్ల కావచ్చు, లేదా స్నేహితుల వల్ల కావచ్చు, వారి వల్ల సహాయ సహకారాలు పొంది ధన రాబడిని మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక 10, 11, 12, 13, 14 తారీఖుల్లో ధన రాబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, అలాగే రోడ్ సైడ్ వెండర్స్ కానీ, లేకపోతే కుల వృత్తులు, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అధిక ధన రాబడి అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు వస్తువుల్ని అధిక మొత్తంలో భద్రపరుచుకుంటే తప్పకుండా ఆ యొక్క సమయాల్లో మీకు రాబడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 19, 20, 21 తారీఖుల్లో ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో చక్కటి శుభ పరిణామాన్ని పొందుతారని చెప్పవచ్చు. కావున జాగ్రత్తలు పాటించండి. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగ మార్పులు కావచ్చు, ఉద్యోగ బదిలీలకు కావచ్చు, లేదా ప్రమోషన్కి సంబంధించిన వాటి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి శుభదాయకమైనటువంటి ఫలితాలు మీకు వర్తమానం అనేటువంటిది మీకు అందుతుంది. అలాగే చేపట్టినటువంటి పనులలో కదలిక రావడం, తద్వారా ఆనందపడేటువంటి పరిస్థితులు 19, 20, 21 తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖుల్లో మీకు అనుకున్నటువంటి విధంగా అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి, అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఈ 22, 23 తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు. అయితే మంచి చెప్పుకున్నాం. ఇక ఎప్పుడు ఏ రోజుల్లో జాగ్రత్తలు ఉండాలంటే ఈ నెల 1, 2, 30, 31 తారీఖుల్లో ధన వ్యయం కుటుంబ సభ్యుల పరంగా అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 5, 6 తారీఖుల్లో తల్లి ఆరోగ్యం కావచ్చు, లేకపోతే అనగా గృహ మరమ్మతులు కావచ్చు, వాహన మరమ్మతుల వల్ల ధన వ్యయం అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. 7, 8, 9 తారీఖుల్లో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా ఏ పని ఎందుకు కూడాను జాగ్రత్తలు చేసుకోలేకపోవడం, ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండకపోవడం, ప్రతిదీ కూడాను వృధా కాలయాపన ఈ 7, 8, 9 తారీఖుల్లో జరుగుతుంది. ఇక 15, 16, 24, 25 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం, మానసిక ప్రశాంతత కోల్పోవడం, ఏ పని ఎందుకు కూడాను లగ్నం చేయలేకపోవడం, ప్రతిదీ కూడాను క్లమ్జీ వాతావరణంతో ఉండడం, ఈ పని యందు చిక్కులు అధికంగా ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా 15, 16, 24, 25 తారీఖుల్లో మీరు కొన్ని ప్రధానమైన పనులను వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని ఇక్కడ వీక్షిస్తున్నటువంటి బిగ్ టీవీ భక్తి ఆధ్యాత్మిక ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక 15, 16, 24, 25 తారీఖులో మీరు ఊహించని విధంగా ఖర్చులు అధికంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ జూలై మాసంలో ఏవైనా ప్రణాళికలు కనుక పెట్టుకొని ఈ యొక్క 15, 16, 24, 25 తారీఖుల్లో మీకు సంబంధించినటువంటి ఖర్చులు మీరు పెట్టుకున్నట్లయితే అది వాయిదా వేసుకోవడం మంచిదని గమనించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ 15, 16, 24, 25 తారీఖుల్లో మీకు ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా మళ్ళీ ఖర్చులు అయ్యేటువంటి విధంగా మీ ప్రణాళికను కనుక పెట్టుకున్నట్లయితే అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 17, 18 తారీఖుల్లో సంతాన సమస్యలు, సంతాన చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక వివాహమై దాంపత్యంలో ఉండి చక్కటి సంతానాన్ని పొందాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఈ 17, 18 తారీఖుల్లో వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏతావాత ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పటికీ ఈ యొక్క మానసికమైన ప్రశాంతత లోపించే రోజులు ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత జాగ్రత్తలు పాటించుకొని దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోషం ఉన్నది. కావున మీనరాశి వారికి ఏలినాటి శని దోష ప్రభావం. కాబట్టి వీటికి సంబంధించి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, ఉద్యోగం, విద్య కోసమే సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్య సమస్యలు, వివాహ సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగేటువంటిది సంవత్సరం పొడుగుతా మీ కార్యక్రమం, మీ యొక్క గోతనామాలతో కార్యక్రమాలు జరిపించుకోవాలనుకుంటే కూడా ఆ వెసులుబాటు కూడా మీరు సంవత్సరం పాటు కూడా నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసుకోదలిచిన వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మీనరాశి వారు కష్టాలు వచ్చేటప్పుడు ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది, ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిదంటారు? మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా రావి చెట్టు, శివాలయము, నవగ్రహాలు ఉన్నదైతే మంచిది. కనీసం నవగ్రహాలు, శివాలయం ఉన్న దేవాలయాన్ని ఎన్నుకొని ఒక మంచి రోజున మీరు ప్రారంభం చేయండి. ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేసి నవగ్రహాల దగ్గరికి చేరుకొని మళ్ళీ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క సూర్యుడికి మీరు అభిషేకం జరిపించండి. తర్వాత శివాలయంలో అభిషేకము, అర్చన, ఈ విధంగా ఒక 11 రోజుల పాటు చేయండి. ఈ జూలై మాసంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మిమ్మల్ని బాధించకుండా వాటంతటవే తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
ధన్యవాదాలు గురువు గారు. అయితే మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది అనేది గురువుగారి మాటలు అయితే విన్నాం కదా, తప్పకుండా వాటిని పాటిస్తారని కోరుకుంటున్నాం.